తండ్రి, పరమును విడిచి భూమిపైకి ఆరాధించిన వాడ, సర్వ ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా, నా కొరకు, మా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుత్థానుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దయాళుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడైన దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీరు చూపిన ప్రేమ కొరకు స్తోత్రాలు. మీరు మా కొరకు ప్రాణం ఇచ్చారు, మీరు మా కొరకు సిలువను మోసారు. నోరు తెరవలేదు ఆ ప్రేమ, బదులు పలకలేదు ఆ ప్రేమ. నా కోసమే త్యాగం చేశావు, నా కోసమే మరణించినావు, నన్ను మరణాన్ని దాటించినావు. రాజులని యాజక సమూహంలో ప్రవేశింపజేసి ఆరాధించే ఒక పరిశుద్ధునిగా నన్ను రక్షణ ఆనందంతో నింపినందుకు స్తోత్రములు. మీరు చేసిన మేళ్ళకి ఏమి ఇవ్వలేను, కానీ విరిగి నెల హృదయం ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసయ్య నామమున సమర్పిస్తున్నాను తండ్రి. అందరం ముందు జరిగి కూర్చుందాం. దయచేసి ఎక్కడ పడితే అక్కడ కాకోకుండా క్రమంగా ముందుకొచ్చి కూర్చుందాం. సంతోషంగా ఉన్న వాళ్ళంతా దేవుని స్తోత్రం చెప్దామా? కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు, నేను పాట పాడటానికి నాకు అవకాశం రాకుండా పోయిందే, లేకుండా పోయిందనే బాధ మనసులో ఉండవచ్చు. సమయము చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుని కార్యము గనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు అక్కడ కూడా రేపు అక్కడ కూడా అందరూ కలిసి పాడుతుంటే మనం ఏకీపించి పాడుతూ ఉంటామే తప్ప, ఏమండి నాకు ఒక పాటకి ఏంటి అవకాశం, పేతురయ్య గారు లేకపోతే యోహనయ్య గారు ఒక పాటకి ఏంటి అయ్యి నాకు అంటే అవకాశాలు ఉండవేమో. కలిసి పాడుతున్నప్పుడు మనసు కలిసి అందరూ క్రొత్త గీతాన్ని పాడుతారు. స్తోత్రం చెప్దామా గట్టిగా? అందరూ కూడా క్రొత్త గీతాన్ని పాడుతూ దేవుని ఘనపరుస్తూ ఉంటారు. వారిలో మనం కూడా ఏకీవించాలి, వారిలో మనం కూడా కలిసి ప్రభువారిని ఆరాధించవలసిన అవసరం ఉన్నదని ప్రేమతో మీకు నేను మనవి చేస్తుంటున్నాను. ఈ సభలలో మొట్టమొదటిగా మే నెల 2, 3, 4, 5 తారీఖుల్లో ఏర్పాటు చేద్దాం ఉద్దేశించాం. ఈ ఎలక్షన్స్ ముందు పర్మిషన్ ఇస్తారో ఎవరో కొంచెం ఆల్రెడీ పాస్టర్స్ని కూడా పలానా టైం అని డేట్ ఇవ్వటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కొంచెం ఎక్కడో గుచ్చుతున్నట్లుగా, ఎక్కడో ఇబ్బంది సంకటంగా ఉత్కృష్టంగా ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఆ సమయంలో ప్రభువు యొక్క ప్రేరేపణను బట్టి ఆలోచించి తలంచి ఇంకొక 15-20 రోజులు వెనక్కి రావటం జరిగింది. ఈ డేట్స్లో ఈ డేట్లు మారిన తర్వాత దేవుడు ఎందుకు చేసాడని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. నా మాటలు జాగ్రత్త వినాలి. ఎందుకు టైమింగ్స్ అనేది మారింది, డేట్లు మారినాయని చెప్పేసి నేను ఆలోచన చేస్తూ ఉంటే సరిగ్గా నాకు తెలిసిన విషయం ఏమన్నానంటే, అదే 3, 4, 5 తారీఖుల్లో ఈ హిందూ టెంపుల్ ఒకటి వాళ్ళు ఏదో వార్షికోత్సవం జరుపుతున్నట్లుగా తెలిసింది. తెలియటమే కాదు, అది మనందరికీ కూడా అదే సేమ్ డేట్లో వచ్చేసింది. ఓహో, ఇందుకోసమా అని అనిపించింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? సంతోషంగా ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దామా? నీరసంగా ఉన్న వాళ్ళు చెప్దామా? ఉద్యమంగా ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దామా? మరొక్కసారి చెప్దాం. దేవుడు నీకంటే గొప్పవాడు అన్న వాళ్ళంతా దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు నాకంటే గొప్పవాడు అన్నవాళ్ళు అలా చేతులు లేకపోతే దేవుడు నాకంటే తక్కువవాడు. నీ తలకాయ కిందకి కనుక చేయెత్తావా దేవుడు నీకంటే తక్కువ అని భావిస్తున్నావు. హల్లెలూయా అన్నప్పుడు పైకి ఎత్తావా, నీ తలకాయ సమానంగా ఎత్తావా, ఆ దేవుడు నేను ఒకటి అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. దేవుని కంటే
స్తోత్రం అన్నప్పుడు చేతులు పైకెత్తి స్తుతించావా? నా దేవుడు నాకంటే గొప్పవాడనే మనస్తత్వాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. చెప్దామా గట్టిగా స్తోత్రం? హల్లెలూయా. రెండు చేతులతో చెప్పుకుందాం, హల్లెలూయా, హల్లెలూయా. అనిపించింది ఈ డేట్లు ఎందుకు మార్చబడ్డాయి అని అంటే, ఆ 3, 4, 5 తారీఖుల్లో ఆ వార్షికోత్సవపు కారణం వలన చాలా కార్యక్రమాలు మైకు ఇబ్బందికరమైన పరిస్థితుంది. నా దేవుడు ఇందుకు చేశాడనిపించింది. నా ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. ముందు ఎరిగిన దేవుడు ఆయన, అంత మన మేలు కోసమేనని గ్రహించగలిగితే దేవుడు మేలు కొరకు ప్రతి పరిస్థితిని మారుస్తాడనే విశ్వాసం కలిగిన వాడున్నాయి. ఈ 23, 24, 20 తారీఖులు ఏర్పాటు చేశాం. ఈ అన్నిటిని సమకూర్చడానికి ఏం చేయాలా, ఏ వాగ్దానం సెట్ చేయాలని ఆలోచన మనసులో మదన ఏంటి ప్రభు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ వాగ్దాన వాక్యాన్ని దేవుడు ప్రేరేపించాడు. ఏంటి ఆ వాక్యము? వెనకమార్ల పురుషులు కూడా చదువుతారయ్యా, మీ నోరు బంగారంగానో చెప్పండి. మా నోరు మాటలో బంగారం, ఇక్కడ పలుకులు రాలిపోతాయండి, ప్రజలందరూ ఏరుకుంటారండి, ఇళ్ళ దగ్గర మాట్లాడతామండి మేము. అమలక్కలో మీరేం తక్కువేం కాదు. చదువుదామా వాక్యం? చదవచ్చు వాళ్ళంతా గట్టిగా గట్టిగా కసితో చెబుదాం. కసి అంటే అదేనా? ఇప్పుడు చెప్దాం. నీ పక్కింటోళ్ళు చెప్పు, దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించును గాక. చెప్పండి అమ్మా, పక్కింటోళ్ళు చెప్పండి, గిట్టినోళ్ళు చెప్పండి, అయినోళ్ళు చెప్పండి, కానోళ్ళు చెప్పండి, అందరూ చెప్పుకోనండి. పురుషులు కూడా అయ్యా నోటి ముచ్చలు రాలిపో చెప్దాం. దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించును కాక అని చెప్పు. పక్కింటోళ్ళు చెప్పుకోండి అయ్యా, బెదర్లో చెప్పుకోండి అయ్యా, ఇలా అవసరమైతే యేసు రక్తం జై. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాన్ని దేవుడు వెల్లడి చేశాడు. నిజమే కదా. ఈ 2024లో, ఈ 2024 సంవత్సరపు వాగ్దానాన్ని ఇది మీ ముందుకు తీసుకురావాలని, వచ్చిన వారిని నా దేవుడు ఆశీర్వదించబోతున్నందుకు దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రారంభించాం. ఒక ప్రక్క వార్తలు వస్తున్నాయి. ఏంటో తెలిసిన వార్తలు? తుఫాన్. ఈ తుఫాన్కి ఏదో కొత్త పేరు పెట్టారండి. ఏరా సైరా సినిమా పేరా? తుఫాన్ పేరే సైరా, సై అన్నట్లుగా. నిజమే, మన దేవుడు మనకు నేర్పిన పాఠం. ఒక ప్రక్క వర్షం అయితే ఒక ప్రక్క కూడికను ఏర్పాటు చేయటం. మన దేవుడు మనకు నేర్పినటువంటి ఆ ప్రేరేపణ, ఆ ఉద్దేశాన్ని ప్రజలందరూ కూడా చూడాలనే సంకల్పముతో ఈ విధమైన కార్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో నా దేవుని వాగ్దానం ఎత్తి ప్రార్థన చేశాను. ఏంటి ఆ వాగ్దానము, ఏంటి ఆ మాట అనేది మీ దృష్టికి నేను తీసుకొస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనములో లాస్ట్ లైన్లో చదువుదాం. ఏమి చేయుటకును మాకు శక్తి తోచదు, నీవే మాకు దిక్కు. ఎవరంట? నీవే మాకు దిక్కు. ఇప్పుడు చెప్దాం, దేవుడి నీకు దిక్కు అని చెప్పండి అమ్మా. ఎవరు దిక్కు? ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేశాం. ఈ వాగ్దానానికి గల కారణం ఏంటో, రహస్యం ఏంటో మీకు జ్ఞాపకం చేయాలి. ఒక రోజున 3 రాజులు కలిసి, ఎంతమంది? 3 రాజులు కలిసి, భక్తిపరుడు, విశ్వాసం కలిగిన వాడు, దేవుని యందు ప్రార్థన జీవితం కలిగిన వాడు, దేవునిని ఆరాధిస్తున్నటువంటి ఆ యూదారాజు అయినటువంటి యెహోషాపాతు జీవితంలో ఈ 3 రాజులు కలిసి ఒక్కడై ఉన్న యెహోషాపాతు రాజు మీదకి యుద్ధానికి వచ్చారు.
యెహోషాపాతు రాజు మీదకి యుద్ధానికి వచ్చిన సమయంలో ప్రియులరా, ఆ వార్త ఈ రాజుకు అందింది. భయపడ్డాడు. అనుకున్నాడు ఈ రాజు, అయ్యో వాళ్ళు ముగ్గురు వస్తున్నారు, గొప్ప సైన్యంతో వస్తున్నారు, గొప్ప ప్రజానికంతో వస్తున్నారు, నేను ఒక్కడినే కదా, ఏం చేయగలను నేను? వారిని ఎదుర్కోవటం ఎలాగా, వారిని జయించడం ఎలాగా అని భయముతో కలవరపడిపోయాడు. అలాంటి భయంకరమైన పరిస్థితులు నా ప్రియులరా, ఈ రాజు కొంచెం మనసు నిబ్బరం చేసుకున్నాడండి. మా ప్రియమైన వృద్ధులైన బిడ్డలు ఉన్నారు కొంతమంది, నేను వరకు సలహా ఇస్తూ ఉంటాను. కొంచెం ఆరోగ్యం డ్యామేజ్ అయిన తర్వాత పడుకొని ఒకేసారి లేవమాకండమ్మా. మీరు పడుకున్న తర్వాత కొంచెం లేచి కూర్చోనండి నైట్ టైంలో. ఆ తర్వాత పరిస్థితులను కాస్త వారాపార చూచి ఆ తదుపరి లేచి నిలబట్టడానికి ప్రయత్నం చేయండి అని కొన్ని విషయాలు ఆరోగ్యరీత్యా చెప్తూ ఉంటాను. స్తోత్రం చెప్దామా? పడుకొని ఒకేసారి అమాంతం లేచేవనుకో, కళ్ళు తిరుగుతాయో తల తిరుగుతో పడిపోతావు డామునంట. ఇట్లాంటి పరిస్థితుల్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజు కూడా భయముతో కలవరముతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో మనస్సు నిబ్బరం చేసుకున్నాడు. మనస్సు దేవుని మీద నిలబెట్టి దేవునికి ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రజలకి ఒక వార్తను ప్రకటింపజేశాడు. యూదావారులారా, మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్దామా? ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని వారిని ప్రార్థనలో ఏర్పాటు చేయించాడు. ఒక ప్రక్కన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మరొక ప్రక్క భయంకరమైన వార్త, ఆ ముగ్గురు రాజులు మహా సైన్యంతో యుద్ధానికి తలపట్టడానికి వస్తున్నారు యెహోషాపాతు రాజా అన్నప్పుడు ఈయన ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో వాడిన మాటే ఈ మాట. ఏ మాట తెలిసినా, ఏం చేయాలో మాకు తోచట్లేదు ప్రభువా, దిక్కు నీవే. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఎవరంట? నా యొక్క దిక్కు దశయు నీవై ఉన్నావు. ఏం చేయాలో తోచని పరిస్థితులు నేనున్నాను. ఆ రాజులను ఎదుర్కోవటం ఎలాగా, నా వల్ల కాని పరిస్థితి, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితులున్న ఈ యెహోషాపాతు రాజు అంటున్న మాటలు, దిక్కు నీవే. స్తోత్రం. ఈ రోజున ప్రపంచ ప్రజల మీదకి వస్తున్న భయంకరమైన నాశనములో మానవునికి ఎవరు దిక్కు? నీ ఆస్తి నీకు దిక్కుగా ఉంటుందని తలస్తున్నావేమో, భ్రమపడుతున్నావేమో, జాగ్రత్త. నీ కులమే గాని నీ మతమే గాని నీకు దిక్కుగా భావించి భ్రమసిపోతున్నావేమో, జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో లేఖనము సెలవిస్తూ ఉన్నది ప్రియులరా. చూద్దాం ఆ వాక్య భాగాన్ని. యెహెజ్కేలు గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదవటానికి ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయము 25వ వచనం. 7వ అధ్యాయము 25వ వచనం. సమూల ధ్వంసము వచ్చే ఉన్నది. చాలు, సమూల ధ్వంసము, నాశనము వచ్చే ఉన్నది. ఓ దేవుని యొక్క బిడ్డలారా, నాశనకరమైన పరిస్థితులు. మరి దైవజనులు మన మధ్యలోకి వచ్చిండు, వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్తూ దేవుని ఘనపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం ప్రియులరా. సమూల నాశనము సంభవిస్తున్న దినాల్లో ఉన్నాం. సమూల నాశనము సిద్ధపరచబడిన బ్రతుకు దినాల్లో జీవిస్తున్నాం. అలాగనే ప్రకటన గ్రంథంలో కూడా ఒక వాక్యాన్ని మనం గమనించాలి ఈ సమయంలో. చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. త్వరగా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించడానికి, గమనించండి, లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. ఒక ప్రక్క ధ్వంసం వస్తూ ఉంది,
ఒక ప్రక్క నాశనం, శోధన కాలం మానవుని జీవితం మీదకి రాబోతూ ఉంది. ఆ రోజు నీ జీవితాన్ని దిక్కెవరు? భయంకరమైన తెగుళ్ళు, భయోత్పాతాలు ఎన్నో మనుషుల జీవితాల మీదకి ప్రభావితంగా రాబోతూ ఉంటుండగా ఆ రోజు నీకు దిక్కెవరు? ఈ రోజున దైవజనుడు యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తూ అంటాడు, నీవే మాకు దిక్కయ్యా, నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు దిక్కెవరు లేరు. ఈ వాగ్దానం ఎత్తి ప్రభు సన్నిధిని ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అవును, ఆపద సమయంలో, కష్ట సమయంలో, శోధన కాలంలో, నాశనకరమైన పరిస్థితులు ఒక ప్రక్క విజృంభిస్తున్నటువంటి టైంలో దిక్కు అయిన దేవుడు ఆయన దిక్కు వైపు చూచి ప్రార్థించగలిగినట్లయితే ప్రతి పరిస్థితులన్నిటిని నిమ్మలింపచేయడానికి శక్తిమంతుడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా అణిచివేటకు శక్తిమంతుడు ఆయన. అయినా ఈ వానాకాలంలో కోటలు పెట్ట మనకేం కొత్త కాదు. స్తోత్రం. ఈ పరిచర్య గ్రామంలో ప్రారంభించిందే వానాకాలంలో. ఎందుకయ్యా అని అంటే మన బిడ్డలు, మన గ్రామస్తులు ఇటుకల పనులకు వెళ్ళిపోయి ఎప్పుడు వస్తారంటే సరిగ్గా మే నెల లాస్ట్లోనే వస్తారు. జూన్ 1 మే నెల లాస్ట్లోనూ మనకి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక ప్రక్క మబ్బులు బెదిరిస్తూ ఉంటాయి, ఒక ప్రక్క గాలి తుఫాన్లు గడగడలాడిస్తూ ఉంటాయి, మరొక ప్రక్క ప్రచండమైన వాయువు నేను మింగేస్తానని బెదిరిస్తూ ఉంటుంది. ఎన్నో 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 పరిస్థితుల మధ్య నా దేవుడు ఈ సంవత్సరం ఈ గ్రామంలో పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకును కూడా ఈ కార్యాలను జరిగించుకుంటూ వస్తూనే ఉన్నాడు. గట్టిగా చప్పలు కూడా స్తోత్రాలు చెప్దామా? ఫస్ట్ రోజు ఊపాలను చూసింది, బెదిరించాలని చూసింది. చిన్న సినుకులకి మొలకెత్తారని చెప్పి చాలామంది, కొంతమంది ఇళ్ళలో దాక్కున్న లేకపోలేదు. కానీ గట్టి గింజలు గట్టిగానే నిలబడ్డారు. నువ్వు ఉంటావో మేము ఉంటాం తెలుసుకుందరా అన్నట్టుగా. నేను అంటాను, వర్షాలంటే రానివ్వండి, ఇది సవాల్తో కూడిన పరిచర్య, ఇది పోరాటంతో కూడిన పరిచర్య. ఇది ఆగిపోతే కూటం ఆగిపోవటం, లేకపోతే వర్షం ఆగిపోవడం తెలుసుకుందాం. హల్లెలూయా. ఆగితే కూటమని ఆగిపోవాలి, లేకపోతే వర్షమన్నా ఆగిపోవాలి, అంతే. భక్తి జీవితానికి పొదునైన అనుభవాలు ఎప్పుడు వస్తాయి తెలిసిన? ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడే. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు ప్రార్థిస్తున్నాడు, దేవా నీవే మాకు దిక్కు. ఈ ముగ్గురు రాజులు మా మీదకి దండెత్తి వస్తున్నప్పుడు ఏం చేయాలో మాకు తోచట్లేదు. ఉపవాసం ఉండి శరీరాన్ని క్షీణింపజేసుకుంటూ, నీరసలు చేసుకుంటూ ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తూ ఉంటుండగా నా ప్రియమైన వారులారా, మన దేవుడు ఎవరో తెలిసిన? ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరైనా ప్రార్థన ఆలకించేవాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు వెంటనే ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. యెహోషాపాతు రాజా, యూదా వారులారా మీరు భయపడవద్దు, యుద్ధము మీరు కాదు నేనే చేస్తాను. హల్లెలూయా. మీరు భయపడవద్దు. దేవుని వాక్కు ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ మరుక్షణమే యుద్ధానికి మీరు బయలుదేరండి అన్నాడు దేవుడు. నిజమే. దిక్కు తోచని పరిస్థితుల్లో దేవునిని కలిగి జీవించగలిగితే, దేవుడే నాకు దిక్కుగా భావించి విశ్వసించి ఆయన శరణం కోరుకోగలిగినట్లయితే విడిచిపెట్టేవాడు కాదు, త్రోసివేవాడు కాదు. మనకి నేను గ్రామానికి పరిస్థితికి వచ్చిన దినాల్లో ఒక పెద్ద ఆయన ఉండేవాడు, మాస్టర్, దేవసాయ మాస్టర్ గారని. ఆయన నడుచుకుంటూ వస్తాడు, మందిరం ఎటు ఉన్నా కానీ మందిరం వైపు చూస్తాడు, చెప్పులు ఇడుస్తూ ప్రార్థన చేస్తాడు. చెప్పులు ఇడిచి ప్రార్థన చేస్తాడు. నేను గమనిస్తూ ఉంటాను. మందిరం వెనక వైపు వచ్చాడా, చెప్పులు ఇడిచి మళ్ళీ ఇటు మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మందిరపు ముందు బజార్కి వెళ్తుంటాడా, చెప్పులు ఇడిచి మళ్ళా ఎదురుగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. బైబిల్లో దేవుడు కూడా అదే చెప్తాడు. ఆయన మందిరాన్ని అంటే మనం సన్మానించాలట. స్తోత్రం. ఆయన మందిరాన్ని ఏం చేయాలి? మనం సన్మానించాలి.
కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో నా మాటలు నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దిక్కు నీవేనని ప్రార్థించిన దేవుని యొక్క సన్నిధిని ఆ ప్రార్థన చేర్చబడి వెంటనే ప్రతిఫలం వచ్చింది. యుద్ధానికి సిద్ధపడి వెళ్ళండి. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీ జీవితానికి దిక్కెవరు? రోగం వచ్చింది, దిక్కెవరు? ప్రాణాపాయ పరిస్థితులు వచ్చిన దిక్కెవరు? మరణకరమైన పరిస్థితులు సంభవించిన దిక్కెవరు? జీవితానికి ఎవరిని దిక్కుగా పెట్టుకొని జీవిస్తున్నావు? ఎవరి అండదండలు చూసుకొని నీ విశ్వాస జీవితంలో మైమర్చిపోతున్నావు? నీకు దిక్కుగా ఉండవలసిన దేవుడే నీ జీవితానికి దిక్కుగా నిలబడగలిగినట్లయితే నీకు ఆశీర్వాదం, నీకు మేలు కలుగుతుందని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నా. ఈ ముగ్గురు రాజులు యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు ప్రార్థించి యుద్ధానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఏమన్నా, బాయ్ మీరు కత్తులు తీసుకెళ్ళొద్దు, బల్లెలు తీసుకెళ్ళొద్దు, డాలు వీటిలు ఏమి తీసుకెళ్ళొద్దు. మరేం తీసుకెళ్ళాలి ప్రభా? వాద్య పరికరాలు తీసుకుని, డప్పు, డోలు, తంతి వాద్యాలు, సీతారు ఇవన్నీ తీసుకుని బయలుదేరండి. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఏమేమి కావాలి? వారికి కత్తి, కిరీటం, డాలు, ఇంకా బల్యం, ఏటి ఇవన్నీ కావాలి. కానీ వాళ్ళైతే దేవుని మాట ప్రకారంగా తాళాలు, తంబుర, సితారాలు తీసుకుని పాటలు పాడుకుంటూ బయలుదేరారు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి ఇదే యుద్ధం వాళ్ళకి మధ్య పోవాలి, వీళ్ళకి మధ్య పోవాలా? ఇదేం గోలా? పాటలు పాడుకుంటూ యుద్ధానికి పోవటం ఏంటి? ఇది ఎక్కడన్నా చూశారో? దేవుని ప్రజలు ఎల్లప్పుడూ లోకానికి వింతగానే కనిపిస్తూ ఉంటారు. దేవుని నామాన్ని సేవించే ఆయన సేవకులే కానీ, ఆయన ప్రజలే కానీ లోకానికి వింతగానే ఉంటారు. పాటలు పాడుకుంటూ యుద్ధాన్ని పోతున్నారండి. వీళ్ళు ఎప్పుడైతే పాటలు పాడుతూ దేవుని స్తుతించడం మొదలు పెట్టారో, ఆ యెహోషాపాతు రాజు మీదకి వచ్చి నీ ముగ్గురికి పొత్తులు కుదరలా. స్తోత్రం చెప్పుకుందామా? పంపకాలు కుదరలా. ఆ ముగ్గురు రాజులకి ప్రియమైన దేవుని బిడ్డలారా మాట కలవలేదు. ఏం జరిగిందో మొత్తం మనకు తెలియదు. కానీ వీళ్ళు యుద్ధ భూమిలో సమీపించేసరికల్లా వారికై వారు ఒకరినొకరు పొడుచుకుని చచ్చారు. ఒకరి మీద ఒకరికి ఉన్న విద్వేషం, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ అధికార దాహం వారిని నాశనం చేసేసింది. యెహోషాపాతు రాజు ఆ యూదా ప్రజలు యుద్ధ భూమిలోనికి వెళ్ళేసరికి ప్రియులరా వాళ్ళందరూ సచ్చి శవాలై పడిపోయి ఉన్నారు. యాక్షన్ చేస్తున్నారు, నటనేమం చేస్తున్నారని చెప్పి చూస్తే లేదు సుమా, సచ్చి శవాలై పడిపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు జయమిచ్చాడని చెప్పి ఏంచి వీళ్ళు దేవుని స్తుతించు వారికి కలిగిన అన్నిటిని కూడా ఒలుసుకుని వచ్చేసారు. వారు ఆలోచించారు, గమనించగలిగి రెండు తెలిసిన దేవునిని స్తుతించడం వలన మనకు ఆశీర్వాదం వచ్చింది కనుక ఈ లోయ బెరకా లోయ కాదు కానీ ఆశీర్వాదపు లోయ. స్తోత్రం. మనకు ఒక ముసలం ఉండేది. ఎవరికైనా దెయ్యం వచ్చి పడిపోయారు అనుకో, ఈ ముసలమ్మ చెవి దగ్గర కూర్చొని ఏం చేసేది? చెవి దగ్గర కూర్చొని స్తోత్రం స్తోత్రం యేసు రక్తం యేసు చెవుల్లోనే మూతి చెవులో పెట్టేదండి. స్తోత్రం చెప్పు యేసు రక్తం అని చెప్పి మాట్లాడుతూ ఉండేది. నిజమే, యేసు రక్తంలో శక్తి ఉన్నది. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. ఆ శక్తి ప్రభావమే, ఆ దిక్కైన దేవుడే ఈ రోజున మన జీవితాలకి ఈ ప్రశాంతమైన వాతావరణం ఇచ్చాడు. మధ్యాహ్నం దాకా కూడా ఎగిరిపడ్డదే, మిడిసిపడదు, ఒక రకంగా మిడిసిపడలా. ఇటు ఒక రకంగా మిడిసిపడలా, ఒక రకంగా ఏమండి భయపెట్టలా. అబ్బో రకరకాలుగా నువ్వు ఏమైనా చేసుకుని నాకు కావాల్సిన టైం ఆరాధన టైం. నా దేవుడు అక్కడ నిలిచినప్పుడు ప్రభా వర్షాన్ని నువ్వు దాటిపోచేవాడవి. స్తోత్రం. ఫస్ట్ రోజు ప్రారంభం అనే కదా, ఈరోజు కూడా భయంకరమైనటువంటి తుఫాన్. అదేదో కొత్త పేరు అంటండి. అది అచ్చంపేట నుంచి వచ్చిన బిడ్డలు చెప్పారు సేవకులు పగలు, అయ్యా ఏం తుఫాను మళ్ళీ చెప్పమంటారా? ఆ తుఫాను యొక్క ప్రభావము ముసురుతా ఉన్నది. అయ్యగారు పీటర్ అయ్యగారికి ఫోన్ చేశాను. అయ్యా ఎట్టుంది అంటే అయ్యగారు అంటాడు ముసురు పట్టింది. ముసురులేదు కసురులేదు అయ్యగారు యేసు రక్తం జై, మాకు
చెప్పాను. ఇంత మధ్యాహ్నం దాకా కూడా పడదు, బెదిరిస్తుంది. దిక్కైన దేవుని వైపు చూడగలిగితే గట్టిగా స్తోత్రం చెప్దాం. రాజులే కాదు, శత్రువులే కాదు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రోగమే కాదు, ప్రభువుని నమ్ముకొని ఉన్నందుకు నీ కులము నిన్ను వెలివేసినా ద్వేషించినా సరే, దిక్కుగా నీవు ఆయనను కలిగి ఉండగలిగినట్లయితే నీ జీవితం మీదకి గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవాలను చూస్తావు, రప్పిస్తాడు ఆయన. అటువంటి ఘనుడైన దేవుని నామాన్ని సేవిస్తున్న బిడ్డ ఆలోచించు. ఈ కూటాల విషయంలో, ఈ పండుగల విషయంలో ప్రభు ఇచ్చినటువంటి ఆ దర్శనం యొక్క సాఫల్యత ఆయన రాకడను గురించి ప్రకటించాలని సదుద్దేశం. మన పండుగలు చాలామంది తెలుసు. ఏ పండుగలు మనకి తల్లులో ఏ పండుగలోనే మనకి? ఇప్పుడు కాదమ్మా, ఫస్ట్ క్రిస్మస్, తర్వాత ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అంటే యేసుప్రభు పుట్టడం, యేసుప్రభు చనిపోవడం, తిరిగి లేట, ఈ పండుగల వరకు మనకు తెలుసు. దసరా కూడా చెప్పారా? చెప్తారు, దసరా కూడా ఉందిగా పెసరగారులకి. హల్లెలూయా. ప్రియమైన వారులారా, గమనించండి. నేను ఒకరోజు నీ పోస్టర్లు అంటించడానికి వెళ్ళాను ఈ పండుగల యొక్క ప్రారంభ దినాలలో. బోర్ల పండగ. ఏంది బోర్ల పండగ అంటే? సెకండరీ బోర్లు ఏమైనా కడతారా ఏంటి అన్నట్టు వాళ్ళకి తెలియనమ్మా. ఇక క్రైస్తవ్యం ఎక్కడ ఆగిపోయిందో అర్థం కాని పరిస్థితి. క్రైస్తవ్యం వేటిని చూచి ఎదురు చూడవలసిన వాటిని మర్చిపోయింది, అర్థం కాని పరిస్థితి. సమూల ధ్వంసం వస్తుంది, సమూలన నాశనం వస్తుంది. భూ నివాసులందరినీ శోధించడానికి భయంకరమైన శోధన కాలం రాబోతుంది. ఆ శోధన నుంచి తప్పించడానికి, విడిపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రజలను, గోధుమలను, గురుగులను వేరు చేసినట్లుగా వేరు చేయటానికి ఆ వాక్య భాగం మత్తయి సువార్తలో మనం చూద్దాం. ఆ మాటను చూసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త తీసారా? 24వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందులు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను, గమనించాలి ఈ మాట, ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుడు చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపిస్తాడు. వారు ఆకాశం యొక్క ఈ చివరల నుండి ఆ చివరి వరకు ఆయన ఏర్పాటు చేసుకున్న సమస్త ప్రజలను పోగు చేస్తారు. హల్లెలూయా. ఎవరైతే ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని పోగు చేయటానికి. అంటే భూమికి ఎన్ని దిక్కులు ఉన్నాయండి? 4 దిక్కులు. ఏ దిక్కు చూసిన దండ పెట్టుకున్న ప్రయోజనం లేదు. 4 దిక్కులు. ఏ దిక్కు తిరిగి చూసి దండం పెట్టిన ఉపయోగం లేదు. 4 దిక్కుల ఆయన ఏర్పాటు చేసుకున్నవారు. 4 దిక్కులు. ఎన్ని ఖండాలు ఉన్నాయండి? ఖండాలు ఎన్ని ఉన్నాయి? ఏమా? 4 దిక్కుల్లో ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలు ఎంతమంది ప్రజలు నివాసం చేస్తున్నారు? ఎన్ని ఖండాలలో జనసంఖ్య ఉన్నది? ఎన్ని ఖండాల్లో ప్రజలు ఉన్నారు? 7 ఖండాల్లో ఉన్నారా? 6 ఖండాల్లో ప్రజలు ఉన్నారా? 5 ఖండాల్లో ఉన్నారా? చెప్పాలి. ఏం ఆగిపోయారు? ఎన్ని ఖండాలలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు? 6 ఖండాల్లో మాత్రమే ప్రజలు ఉన్నారు. మరి ఖండం ఇప్పుడు కొద్ది గొప్ప ఏమన్నా జనసంచారం జరుగుతుందేమో నాకైతే తెలియదు. కానీ జనం లేని ఖండం ఏది? పిల్లలు చదువుకు చెప్పంటారా? అంటార్టిక్. అవునా? ఆర్కిటికా, అంటార్టికా? తర్వాత మీరు తెలుసుకున్నాండి, నేను ముగిస్తా. స్తోత్రం. నిజమే, ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ప్రజలందరూ ఆయన బోర శబ్దం వినాలనంటే, నాకు చెవిటి ముసలి ఒక ఆమె ఉంది, ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు. ఆమె చెప్పాలంటే నేను మైకి పెట్టాలి, మైకి పెట్టి బాక్స్ దగ్గర ఆమె కూర్చోబెట్టాలి. తండా పాస్టర్ గారు వస్తే
అయ్యో నీకు కూడా, నాకు కూడా చెవుడు, నీకు కూడా వినపడదన్న, నాకు వినపడదమ్మన్నట. నాకు చెవుడే ఉంది, నాకు వినపడదని చెప్పానట. ఇక చూసుకోవాలి గోల ఎట్ట కొడితే ఆలోచించండి. మనిషి మాట మనిషికి వినబడనప్పుడు, వినికిడి లోపం ఉన్న మనిషికి వినబడనప్పుడు, సకల ప్రజలే కాదు భూమిలో నిద్రిస్తున్నటువంటి అనేకులు కూడా మేల్కొనటానికి, ఆ కడబోర శబ్దము మ్రోగటానికి ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపిస్తాడు. వారు ఆయన ఏర్పాటు చేసుకుని వారిని అందరిని పోగు చేస్తారు. స్తోత్రం చెప్దామా? విడవబడితే శ్రమ, విడిచిపెట్టబడితే భయంకరమైన తెగులు, భయంకరమైన నాశనం, భయంకరమైనటువంటి ఉగ్రతలు ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాయి. రక్షణ ముద్ర కలిగిన బిడ్డవైతే, యేసు రక్తంలో కడగబడిన బిడ్డవైతే, ఆయన దిక్కు చూసి ప్రభువా నాకు రక్షణ కావాలి, నేను మారు మనసు పొందుకుంటాను, ఆ భయంకరమైన ఉగ్రత నుంచి నన్ను తప్పించు అని ఆయనను కోరుకోగలిగినట్లయితే, నీకు దిక్కయ్యున్న దేవుడు నీ జీవితాన్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. హల్లెలూయా. చూద్దాం, ఆయన వైపు చూద్దాం, ఆయనను ఆశ్రయిద్దాం, ఆయన కృప కొరకు సిద్ధపడదాం. స్తోత్రం. కాబట్టి యెహోషాపాతు రాజు అంటాడు, నీవే నాకు దిక్కు. మన జీవితాలకి ఈ పండుగలు కూడా దిక్కు దశ ఎవరైనా ఏదైనా ఉన్నదనంటే అది యేసు అనబడిన నామము మాత్రమే. ఆ నామాన్ని ఆరాధించి, ఆ నామాన్ని సేవిస్తున్నట్టు మన జీవితాల్లో ఆయన చేసే కార్యాలు ఈరోజు మనం చూస్తున్నాం. వర్షం ఒక ప్రక్కన, తుఫాను ఎన్నున్నా నిమ్మలింపజేసిన దేవునికి మాత్రమే ఇది సాక్ష్యం. అట్టి దేవుని ఆశ్రయిస్తూ, ఆయనను దిక్కుగా కలిగి జీవిస్తూ, మరలా వచ్చే సంవత్సరం కూడా ఈ పండుగలో మే నెల 22 నుంచి వచ్చినాయి. హల్లెలూయా. 22 నుంచి వచ్చినాయి. ఆశిద్దాం, ప్రభు సహాయం కోరుకుందాం. దిక్కు అయిన దేవుడు తోడుగుడినట్లుగా ప్రభు సన్నిధిని తలలో ఉంచి ఒక చిన్న ప్రార్థన చేసి దైవజనులకు సమయం ఇద్దాం. నా మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. విన్న ఉపదేశం, నీ జీవితానికి దిక్కెవరు? నీ బలహీనతకు దిక్కెవరు? నిన్ను కబలించబోతున్న మరణకరమైన రోగానికి దిక్కెవరు? దేవుడే నీకు దిక్కుగా ఉంటే బాగుండు. దేవుని దిక్కు చూచి నమస్కరించగలిగితే బాగుండు. నీకు ఆశీర్వాదం, నీకు దీవెన. మరి సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ క్రిస్టోఫర్ గారు వచ్చి విన్న దేవుని మాట ఒక చిన్న ప్రార్థన చేసి దైవజనులకు సమీపిస్తారు. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. చిన్న ప్రార్థన. మన జీవితాలకు దేవుడు దిక్కుగా లేకపోతే మన బ్రతుకులు ఏమైపోవునో. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. నాయన, చింతలపాడు గ్రామాన్ని మీరు ప్రేమించి దాసుల ద్వారా ఘనమైన ఉన్నతమైన ఉపయోగకరమైన గ్రామ రక్షణార్థమై ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. గొప్ప దేవ, ఆశ్చర్యకరమైన కృపతో నాయన వారు పడిన ప్రయాస వ్యర్థం కాక నూరంతలుగా ఫలించునుగాక. మీ కృపతో నింపండి. విత్తబడిన మాటలని వారి వారి హృదయంలో విని నాయన ఫలింపు చేసి ముందున సమయాన నిలబడుతున్న మీ దాసుల ఎడల మీ పక్షమందుండి ఏదైతే నాయన మీరు ఉద్దేశించారో అటు సంగతులను అటు మర్మాలను ప్రతి ఒక్కరికి వినిపింపచేయమని ప్రాణప్రియుడు రక్షకుడిని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.